నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈ రోజు ఈ వీడియోలో గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే బెల్లం బూరెల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మేమైతే వీటిని గోధుమ పిండి బూరెలని అంటాం. మీరు వీటిని ఏమంటారు కింద కామెంట్ చేయండి. ఇవి చాలా రుచిగా ఉండడమే కాదు, తక్కువ టైంలోనే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు నేను చెప్పినట్టుగా పిండి కలిపి చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసినా పేలవకుండా చక్కగా చేయగలరు. సాఫ్ట్ గా తిన్న కొద్దీ తినాలని ఇస్తాయి. ఒక్కసారి చేసుకున్నామంటే 10 రోజుల వరకు హ్యాపీగా తినేయచ్చు. అంతేకాదు పండుగల టైంలో వీటిని ప్రసాదంగా చేసి దేవునికి నైవేద్యంగా అయినా పెట్టొచ్చు. ఇవి వేడిగానే కాదు, చల్లారినా కానీ రుచి అనేది తగ్గదు, మంచి రుచిగా తినేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా మృదువైన ఈ కమ్మని బూరెల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా బెల్లాన్ని కరిగించడానికి ఒక గిన్నెలోకి అరకప్పు బెల్లం తీసుకోండి. గ్రామ్ వైజ్ 100 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక పావు కప్పు నీళ్ళను వేసి బెల్లాన్ని కరిగించండి. మనకు ఈ బూరెల కోసం కేవలం బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కంప్లీట్ గా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్లు కొంచెం చల్లబడేంత వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు పిండి కలపడానికి ఇంకొక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. మనం తీసుకున్న కప్పు కొలతతోనే మరొక పావు కప్పు బియ్య పిండిని తీసుకోండి. ఇలా కొద్దిగా బియ్య పిండి వేయడం వలన కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. ఇందులోనే చిటికెడంత ఉప్పుని వేసి ఒకసారి పిండిని కలపండి. అలాగే మనం చేసే ఈ బూరెలు మంచి రుచిగా రావడానికి ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్లో ఉంటే ఎండు కొబ్బరికి బదులుగా పచ్చి కొబ్బరినైనా వాడొచ్చు. అలాగే మంచి సువాసన కోసం ఒక 3-4 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఎండు కొబ్బరి అనేది పెద్ద పెద్ద పలుకుల్లా ఉండకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అప్పుడే పిండిలో చక్కగా కలిసిపోతుంది, బూరెలు కూడా చక్కగా పొంగుతాయి. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ కొబ్బరి పొడిని పిండిలోకి తీసుకుని మరొకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం కరగబెట్టిన బెల్లం నీళ్లను వడగట్టి తీసుకుందాం. దీంతో బెల్లంలో ఏమైనా నారల్లాంటివి ఉంటే అవి సెపరేట్ అయిపోతాయి. సో ఇలా కంప్లీట్ గా బెల్లం నీళ్లను తీసుకున్నాక బాగా కలపండి. పిండి కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీలో కలపండి. పిండి మరీ పలుచగా ఉండద్దు, అలానే మరీ గట్టిగా ఉండద్దు. నీళ్ళ క్వాంటిటీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పుకి కొంచెం ఎక్కువ, 1 కప్పుకి కొంచెం తక్కువ నీళ్ళు అనేవి పట్టాయి. ఇలా కలిపాక మూత పెట్టి ఒక 20-30 నిమిషాలు పిండిని నానబెట్టామంటే పిండి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ నేను అరగంట తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. పిండి చక్కగా నానింది. ఇప్పుడు చివరిగా ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వంట సోడాను తీసుకొని పిండిలో కలిసేలా బాగా కలపండి. ఒక 1-2 మినిట్స్ కలిపామంటే బేకింగ్ సోడా పిండిలో చక్కగా మెల్ట్ అయిపోయి కలిసిపోతుంది. ఇలా కలిపాక ఇప్పుడు బూరెల్లా వేసుకోవడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని తీసుకుని చక్కగా వేడి చేయండి. ఆయిల్ చక్కగా వేడయ్యాక ఇప్పుడు గరిటెతో ఇలా పిండిని తీసుకుంటూ వేడి ఆయిల్లో ఇలా మధ్యలో డ్రాప్ చేయండి. 1-1.5 టేబుల్ స్పూన్ వరకు పిండి తీసుకుంటే సరిపోతుంది. మరి మనం ఎక్కువ తీసుకున్నామంటే బూరె సైజ్ కూడా చాలా పెద్దగా వస్తాయి. అలాగే వీటిని హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసామంటే ఇవి చక్కగా పొంగడమే కాదు, లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి. ఇక్కడ మనం గోధుమ పిండి బెల్లం వాడాం కాబట్టి బూరెలు అనేవి మరీ లేత రంగులో కాకుండా కొంచెం ఇలా ముదురు రంగులోనే వస్తాయి. ఇలాగే మనం కలిపిన పిండి మొత్తం బూరెల్లా చేసి తీసుకోవడమే. ఇక్కడ నేను తీసుకున్న కడాయి కొంచెం చిన్నగా ఉండడం వలన ఒక్కొక్కటి చేస్తున్నాను. అదే మీరు తీసుకున్న కడాయి పెద్దగా ఉంటే ఒకే టైంలో 2-3 అయినా చేయొచ్చు. సో ఇలా ఇవి చక్కగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. అలాగే మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 12 నుండి 14 వరకు బూరెలు వస్తాయి. మీరు చేసే సైజ్ని బట్టి బూరెల క్వాంటిటీ అనేది ఉంటుంది. సో సింపుల్ వేలో హెల్దీగా స్వీట్ తినాలనిపిస్తే ఇలా తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా మృదువుగా ఉంటాయి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.